ఆ పబ్లిక్ ఇక రోజుకో అంగడి ముంగటేసుకొని మందితో మాటలు పడే మా రాములు తాత ఏం చేస్తున్నాడో వెలుద్దాం. ఇక తాత ఏం చెయ్యాలి వార్త? ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది షర్మిలక్క అండగా ఉండా జనం గుండెల నిండా. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది షర్మిలక్క అండగా ఉండా జనం గుండెల నిండా. అగో తెలంగాణ అయిపోయింది, ఇక ఆంధ్రప్రదేశ్ పాట అందుకున్నావా అయ్య రాములు? అయినగి షర్మిలకి ఏం నుంచి వచ్చిందే? జయ హో షర్మిలక్క, జయ జయ హో షర్మిలక్క, జయ హో షర్మిలక్క, జయ జయ హో షర్మిలక్క. ఆంధ్రాను పాలించక కదిలినాది షర్మిలక్క, జయ హో షర్మిలక్క, జయ జయ హో షర్మిలక్క. ఆంధ్రాను పాలించ కదిలినాది షర్మిలక్క. జయ హో షర్మిలక్క, జయ జయ హో షర్మిలక్క. ఏయ్ తిక్క తిక్క ఉన్నదా ముసలోడా నీకు? తలా తోకలేని కథలు పాడుకుంటా ఏమో పాటలు పాడుతున్నావు. ఇంతకు ముచ్చటేందో చక్కగా చెప్తావా లేకుంటే పెద్ద మేడంకు చెప్పమంటావా? ఓ మా అగో నీ మనరాలు వెళ్తానుగా. అని అక్క ఇది వచ్చిరా దోచిన గాచారం లెక్క ఎప్పటికీ నా మీద తిరుగుతా ఉంటది రా దీన్ని వచ్చామా అనుకోట. ఏం చెప్పరి ఏంది పోరిగిరి అన్నవనుకో చీపురు కట్ట మర్రేసి కొడతా ముసలోడా. ఈ కథలేందో చెప్పు ముందు. ఓహో ఇదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు కాబోతాంది మా షర్మిల మేడం. అందుకే ఈ సంబరం. ఏ కాడిరా జయ హో షర్మిలక్క, జయ జయ హో షర్మిలక్క, జయ హో షర్మిలక్క, జయ జయ హో షర్మిలక్క. ఆ షర్మిల మేడం తెలంగాణలో పెట్టిన కొత్త పార్టీ దుకాణం ఈగిరిచ్చిందని మళ్ళా పోయి ఆంధ్రలో రాజకీయం చేస్తుందా? నువ్వు నీ తలకు మాసిన ముచ్చట గాని. ఏం మాట్లాడుతున్నావే లేకిడిదానా? మా షర్మిల మేడం అంటే ఏమనుకుంటానవే? తెలంగాణలో అయితే మా మేడం జాతకం చక్కగా ఉన్నదో లేదో, అట్లనే ఆమె పెట్టిన పార్టీ ఆఫీసు సరిగ్గా వాస్తు లేనట్టున్నది, అందుకే ఎగిరియలేదు. కానీ ఇది ఆంధ్రాలో అట్లుండది, ఏరే ఏరే లెవెల్ ఉంటది కారా. అంతే అంతే మరి ఏం లెవెలు? కాంగ్రెస్ పార్టీ అంటేనే లొల్లులకు నిలయం అన్నట్టు ఉంటదని అందరు అంటారు. గసంటి పార్టీని షర్మిల మేడం పోయి పొడుగు చేస్తుందా? అల్కదక్కదానా ఇన్నొద్దుల సంధి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీని కరెక్ట్ గా నడిపించే కరెక్ట్ లీడర్ దొరకలేదు కాబట్టి ఆగమాగం పరందావం అన్నట్టున్నది. కానీ ఈ కానించలి మా షర్మిల మేడం చేతుల ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ పడ్డ దనుకు ఆ పార్టీని ఏకంగా ఆకాశంలో నిలబెడుతుంది. ఎరికేనా? వేరు ఆకాశం అంటే అట్లా కాదురా, ఎత్తుకు ఎత్తుకు ఎదుగుతుంది అని చెప్తాను. ఆయన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇంకా షర్మిల మేడం చేతికి అప్పజెప్పనే లేదుగా. అదే నువ్వు ఇప్పుడే బాహుబలి సినిమాలో శివగామి రేంజ్ లో ఊహించుకుంటాను. ఓ బుజ్జి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మా షర్మిలకే ఇస్తారట. ఢిల్లీలో ఫిక్స్ అయింది తెలుసా? అగా విన్నావా? అరే సైదులుగా తెలంగాణలో మన షర్మిల మేడం పార్టీ కోసం పనిచేసిన మన కార్యకర్తలం అందరం ఆంధ్రప్రదేశ్ పోయి షర్మిల మేడం ముఖ్యమంత్రి అయ్యేదాకా మనం నిద్రపోకుండా ప్రచారం చేయాలరా. చేద్దురు ఆయన షర్మిల మేడంకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పజెప్తారట అనే పుకారు ముచ్చటినే మీరు గింతగానం ఎగురుతున్నారు కదా. మరి గదే నిజమైతే నిన్న లోకేశం బాబు సారుకు క్రిస్మస్ స్వీట్లు ఎందుకు పంపుతుందే గది చెప్పు. అబ్బా ఇది ఇన్నొద్దుల సంది వార్తలు చదువుతుంది కదా, దీనికి రాజకీయ ముచ్చట్లు బాగా తెలుసని అనుకున్నా కానీ ఇది వచ్చి ఏంటి బాబుల పోరిరా. ఓ మామా ఇన్ని రోజులు ఈ బుజ్జి బాగా తెలియగల అనుకున్నావా? కాదు గాయది పోరు కాదే. ఎక్స్ట్రా ఆశలు వస్తున్నావా? నిగిలిచిన కాడికి జాలి గాని ఇంతకు ముచ్చట ఏందో చక్కగా చెప్పినవరా అదురిద్దరు. తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి చెప్పు? మా కాంగ్రెస్ పార్టీకి దగ్గర దోస్త్ అన్నట్టే. ఎరికేనా? అదెట్లా? ఎట్లా అని అంటే తెలంగాణలో రేవంత్ సార్ను ముఖ్యమంత్రి చేసేటందుకు, కేసీఆర్ సార్ను గద్దె దించేటందుకు చంద్రాల సారు ఆసరైందా లేదా? అగో గట్లనే జగనాల్ సార్ను కూడా ఓడగొట్టేటందుకు ఆంధ్రాలో ఉన్న అన్ని పార్టీలు ఏకమై పనిచేస్తాయి అని అంటానా? ఏమోనే నువ్వన్నట్టు 2018లో కేసీఆర్ సారును ఓడగొట్టేటందుకు అన్ని పార్టీలు ఏకమైనట్టు ఆంధ్రాలో కూడా జగనాల సారును ఓడగొట్టేటందుకు అన్ని పార్టీలు ఏకమైన ఆశ్చర్యపోవనవసరం లేదు. మరి ఇక అంటావు అరే ఇక ఇవాళనో రేపో వాళ్ళు అన్న జగనాల సార్కు షర్మిల మేడం ఖచ్చితంగా కాలి సూట్ కేసు పంపిస్తుంది కావచ్చురా. కావచ్చునే. మరి ఇక అంటావు ఖాళీ సూట్ కేసా? ఓహో తెలంగాణలో కేసీఆర్ సార్కు పంపించినట్టు ఆంధ్ర ముఖ్యమంత్రి వాళ్ళ అన్న జగనాల్ సార్కు పంపిస్తుంది అని అంటున్నావా? అరే సైదులుగా ఇక రాబోయే ఎలక్షన్లలో ఆంధ్రాల
కాబోయే ముఖ్యమంత్రి మా షర్మిల మేడమే అవుతుందిరా. అబ్బా ముసలోడా, మీ షర్మిలక్క మా లోకేశం బాబుకు సీట్లు పంపింది కదా, ఇక మీరంతా మా పార్టీ మనుషులే అని ఇంతసేపు నీతో ఎగురుతానా. కానీ అబ్బా మీరు కూడా మా కిందకే నీళ్ళు తీసుకొస్తానరా. నువ్వద్దు, నీ జెండద్దు, నీ సోపదద్దు పో. అరే ఎందుకురా గట్లా అంటాను? మరి లేకపోతే ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి మా చంద్రాల సారే. మా షర్మిల మేడం మా రాంచను. చంద్రాల సార్ అంటే మా షర్మిల మేడం మా చంద్రాల సారు. బాగా మాట్లాడతాను. అయ్యిందా కానీ ఇర్రి ఇంకా నయ్యం పవనాల్ సారు పాటోళ్ళు కూడా కలవనట్టున్నారు. చూసింది కదా పబ్లిక్, కాంగ్రెస్లకు షర్మిలక్క రాబోతున్నది. ఏపీల చెయ్యి పార్టీకి అధ్యక్షురాలు అవుతుంది. అందుకే మొన్నటిదాకా ఢిల్లీకి పోయి సోనియా మేడంను రాహుల్ గాంధీని కలిసింది. ఇక ఏపీల జగనన్నను ఓడియనీకి షర్మిలక్క కంకణం కట్టుకున్నట్టే అని ఇట్లా ఎవలకు దోచినట్టు వాళ్ళు అనుకుంటున్నారట. చూడాలి మరి 3 నెలల్లో ఏపీల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎవరు ఏ పార్టీలకు పోతారో, ఏ బాణం ఎటు పోతుందో.